హాయ్ అండి, అందరికీ నమస్కారం. జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మహారాజయోగం పడుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మహాయోగాలు ప్రాప్తిస్తాయి. యోగాలు సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. తొలి ఏకాదశి రోజు ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. 2024 జూలై 17న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి. తొలి ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా, పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహ దోషాలు పోతాయి. రాహువు, కేతు, శని దోషాలు కూడా పోతాయి. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు. మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు. తమ సమస్యలన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది. మందార ఆకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు. ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడిపోతూ ఉంటారు. ఇలా అప్పుల సమస్యలు ఉన్నవారు, అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు, సమస్యలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఒక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అత్యంత ప్రాముఖ్యం ఉన్న తొలి ఏకాదశి పండుగలకు ఆది. మందార ఆకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మందార పూలతో చేసే పూజ అంటే లక్ష్మీనారాయణుల ఇద్దరికీ ఇష్టం. మందార ఆకులు ప్రకృతి నుండి వస్తాయి. ప్రకృతి నుండి ఇచ్చే ఆకులతో, పూలతో ఏ పరిహారం చేసినా 100% ఫలితాలు వస్తాయి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టుకు అన్ని కాలాలలో పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి మందారం మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం ఈ మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము. దేవతా వృక్షాలకు కూడా మందార చెట్టుకి ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. ఆ 5 దేవతా వృక్షాలు ఏమిటి అంటే, మొదటిది పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, 5వది మందారం. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వల్లనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తారని పురాణాలలో చెప్పబడింది.
ఎర్ర మందార పూల మొక్కలను ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనస్సంతా ఎంతో ఆహ్లాదంగా మారుతుంది. మానసికపరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ చెట్టు మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల స్త్రీలు దీర్ఘసుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం. మందార పూలతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు మొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. గ్రహ దోషాలు, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. కటిక పేదవాడు అయినా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఎంతో ప్రాముఖ్యమైన తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశిలు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశిలు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడం అయినా మనసు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపానుపుపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా ఉంటాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది. ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది. అసలు మంచిది కాదు. 7 తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు. ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పులు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది. ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూశయనం చేయాలి. ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి. ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చు, లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. 12 ఏండ్లు పైబడిన వారు, 60 ఏండ్ల లోపు వారు మాత్రమే ఉపవాసం ఉండాలి. అనారోగ్యం ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, షుగర్లు, బీపీలు ఉన్నవారు ఉపవాసం చేయవలసిన అవసరం లేదని శాస్త్రమే చెబుతుంది. కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఆ తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి తిథి వెళ్లేలోపు పారణ చేయాలి. అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి. ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు, వైభవం అన్నీ వస్తాయి. అనుగ్రహం లభిస్తే రక్షణ వస్తుంది. ఇక ఈ ఏకాదశి రోజు అసలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెబుతుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది. ఈ 11 ఇంద్రియాలు పవిత్రంగా ఉంచుకోవడం, అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి.
నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఈ 5 జ్ఞానేంద్రియాలు. వీటి వలనే మనకు సైన్స్ తెలుస్తుంది. ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి. అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని. మాంసం, మద్యం తినకూడదు, మాటలు మాట్లాడకూడదు, తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఇలాంటివి చేయకూడదని పనులు చేయకూడదు. అంటే వినకూడనివి వినకూడదు. చాడీలు, బూతులు, చెడు మాటలు వినకూడదు. కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి. ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు, ఎందుకంటే అది భోగదాయకం. క్షవరం కూడా చేయించకూడదు. ఇవి 5 జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు. ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కర్మేంద్రియాలు. ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు. అంటే పరులను నిందించకూడదు, బాధ పెట్టకూడదు. తో చర్చలకు, వాదనలకు దిగకండి. అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి. కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు. ఇప్పుడు చెప్పుకున్న పనులేమి చేయకూడదు. అలాగే నెలసరిలో ఉన్న ఆడవారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు, మహాపాపం చుట్టుకుంటుంది. అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లియర్గా ఉంచుకోవాలి. ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు, మీ ఇంటికి కూడా అసలు మంచిది కాదు, అరిష్టం చుట్టుకుంటుంది. కనుక తొలి ఏకాదశి రోజు ఎవరు కూడా ఈ తప్పులు చేయకండి. ఇక వీడియోలోకి వస్తే తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు. మీకు ఉన్న ధన సమస్యలు, అప్పుల బాధలు, రాహు, కేతు, శని దోషాలు కూడా పోయి కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెబుతున్నారు. మీరు తొలి ఏకాదశి రోజు ఒక మందార ఆకును తీసుకోండి. సాధారణంగా అందరి ఇళ్ల దగ్గర మందార చెట్లు ఉంటాయి. మన ఇంట్లో లేకపోతే పక్క ఇంట్లోనూ లేదా పొరుగింట్లోనూ మందార చెట్లు అందరికీ ఉంటాయి. మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకి ఒక నమస్కారం చేసుకొని మంచి మందార ఆకును కోయండి. అంటే పురుగులు పట్టనివి, చిరిగినవి కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కోయండి. ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి. మందార ఆకులకు మన కష్టాలను, సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి. తర్వాత ఈ మందార ఆకును ఒక ప్లేట్లో పెట్టండి. అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేట్ లేదా ఇత్తడిది లేదా రాగి ప్లేట్లో పెట్టండి. పెట్టే ముందు ఆ ప్లేటు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి. ఆ స్వస్తి గుర్తు మీద ఆకును పెట్టండి. తర్వాత ఈ మందార ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి. కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు కూడా వేయండి. ఆకు మీద ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును వేయండి. ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది, దుష్ట శక్తులను తరిమి కొడుతుంది. మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి. కుంకుమ, ఉప్పు ఈ రెండింటిని వేసిన తర్వాత ఈ ప్లేటును తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ, హాల్లో కానీ, ఈశాన్యంలో కానీ పెట్టండి. ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 12 లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా పెట్టిన మందార ఆకును మళ్ళీ మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు పోతాయి, రాహుకేతు శని దోషాలు పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున గుడికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు మందార ఆకు మీద దీపాన్ని పెట్టండి. ఏం లేదు, ముందు నేల మీద మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి దీపం వెలిగించండి. ఇలా మందార ఆకు మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి.
ఇక తొలి ఏకాదశి రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మహారాజయోగం పడుతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు. ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం. కొంచెం పచ్చకర్పూరాన్ని ఈరోజు మీరు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కొంతమంది ఇళ్లలో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు, లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు. మీ ఇష్టం. మీ కర్పూరంతో మీరు ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా పచ్చకర్పూరం కూడా తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, కొంచెం పచ్చకర్పూరం అయినా సరే కొని తెచ్చుకోండి. కాబట్టి తొలి ఏకాదశి రోజు చిటికెడు అయినా సరే పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వలన మీకు ఉండే సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది, ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, తరతరాలకు తరగని డబ్బు వస్తుంది, మహారాజయోగం పడుతుంది. రోజు ఒక చిన్న గ్లాసులో 3 స్పూన్లు నీళ్లు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి. ఆ తరువాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో 4 మూలల్లో చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక తొలి ఏకాదశి రోజు పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా కూడా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేలం. ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకుంటే పూజా గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేలం అనేది పూజా స్టోర్స్లో దొరుకుతుంది. మహా అయితే ఇది 100 రూపాయలు ఉంటుంది అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. కనుక ఈరోజు ఎలా అయినా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. సాధారణంగా కొబ్బరికాయలు 3 కళ్ళు కలిగి ఉంటాయి. 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి. ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టితో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు. ఇవి పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజా గదిలో పెట్టుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. పచ్చకర్పూరం, ఏకాక్షి నారికేలం ఈ 2 వస్తువులను లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును తొలి ఏకాదశి రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా, తొలి ఏకాదశి రోజున ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో. పైన చెప్పిన 2 వస్తువులలో 2 వస్తువులను కానీ లేదా 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ తొలి ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.